గైస్, హోప్ యూర్ డూయింగ్ గుడ్. ఏంటి ఈరోజు మళ్ళీ కిచెన్లో ఉన్నా అని చూస్తున్నారా? ఈరోజు మళ్ళీ ఇంకొక రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, యాజ్ యూజువల్ నా స్టైల్లో. ఇప్పుడు ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇది మీకు గుర్తుందా? మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే అమ్మ పంపించిన రెసిపీస్ అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఇది అమ్మ పంపించిన పిండి, మినప్పిండి అనమాట. దీంతో సున్నుండలు చేయొచ్చు మనం. కొన్ని చేసి పంపించింది, అవి ఆల్రెడీ అయిపోయాయని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నా, నాకైతే రాదు, కానీ పంపించింది కాబట్టి చేయాలి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అండి ఆ పిండి, మినప్పిండి, అమ్మ పంపించిన మినప్పిండి అనమాట. ప్రీవియస్గా అమ్మ చుట్టింది కదా సున్నుండలు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను చుడుతున్నా, అసలు తినడానికన్నా వస్తుందో రాదో నాకు డౌటే, ఎందుకంటే నేను ఎప్పుడు చుట్టలేదు. ఫస్ట్ టైం అమ్మ చెప్పింది ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి. సో విల్ సీ. ఇది చూడండి, ఇది ప్లేట్లో మనం వేస్తున్నాము. నేను కొద్దిగా వేస్తున్నాను ప్రెజెంట్, ఎందుకంటే కొన్ని చూడదాము, అవి బాగా హిట్ అయితే ఇంకా చూడదాము, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పాడైపోతాయి ఒకేసారి. అంటే నేనైతే అమ్మకి మొత్తం అడిగాను అనమాట, కొలతలతో సహా చెప్పింది ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి. విల్ సీ. షుగర్ వేయాలి కదండి, షుగర్ కలుపుకుండా. అంటే చాలామంది బెల్లంతో చేస్తారంట, మేమైతే షుగర్తోనే చేస్తాము. బెల్లం మంచిది, షుగర్ మంచిది కాదు అట్లేం లేదు. మనం తినే 1-2 వాటికి ఏం కాదు. సో తినేది మనం కడుపు నిండా తృప్తిగా తినేయడమే కదా మనకు కావాల్సింది. సో ఇది వచ్చేసి షుగర్, నేను హాఫే తీసుకున్నా. అమ్మ పంపిన దానిలో కొద్దిగా వేసాను, ఎందుకంటే కొద్దిగా వేసి చూద్దామని చెప్పి. సో ఈ షుగర్ అయితే సరిపోద్ది అనుకుంటున్నా. ఇదైతే మనం పౌడర్, ఫైన్ పౌడర్లో చేసుకోవాలి. సో పౌడర్, షుగర్ అయితే ఫైన్ పౌడర్ అయిపోయిందండి చక్కగా. సో ఇప్పుడు మనం దీన్ని ముందుగా బేషన్లో వేసుకున్నాం కదా మినప్పిండి, సో దీనిలో వేసుకుందాం. వేసుకొని కలుపుకోవడం మంచిగా. ఎందుకంటే షుగర్ ఇట్లా చేసుకోకపోతే మనకి పలుకులు పలుకులుగా తగులుతుంది. అదే ఫైన్ పౌడర్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. జస్ట్ దీన్ని వేసి ఇట్లా కలుపుకోవడమే, నాకు తెలిసి సరిపోతుంది. ఎందుకంటే మేము ఇంట్లో అందరం చాలా తక్కువ తింటాం షుగర్. నేను, మా హస్బెండ్ అస్సలు తినరు. నేను కొద్దిగా ఏమైనా తింటా కానీ ఆయన అస్సలు తిన్నమాట. ఈ సున్నుండలు కూడా ఆయన కోసం ఆయన తినడు, నేను ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అంతే. ఇదైతే వేసాను. ఇప్పుడు ఇది నెయ్యి వేస్తే కడుగుతుందంట, నెయ్యితో చుడతారంట. ఫస్ట్ అయితే దీన్ని మనం మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడే స్మెల్ వస్తుందండి. రేపొద్దున మా పిల్లలు పుట్టినప్పుడు, నేను అమ్మమ్మని అయినప్పుడు వాళ్ళకి నేను ఇలా చేసి పెట్టాలి కదా, వాళ్ళు చెప్పుకోవాలి కదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ అవుతున్నాయి అని చెప్పి. అందుకే నేను కూడా నేర్చుకుంటున్నాను, మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి. ఇప్పుడు మనం షుగర్ వేసాం కదా, అదైతే సరిపోయింది, కరెక్ట్గా కలిపేసాను. ఇప్పుడు దీనిలో నెయ్యి వేడి చేసుకొని నెయ్యి కలుపుకుంటూ కబుర్లు చెప్పుకుందాం, వచ్చేయండి. సో ఇప్పుడు మనం పిండిలో నెయ్యి కలుపుకోవాలి. మీకు గుర్తుందా ఈ డబ్బా? మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తున్నారా? చూస్తుంటే డూ కమెంట్. ఈ నెయ్యిలో, ఈ డబ్బాలో మనం అంతకుముందు హోమ్ మేడ్ ఆర్గానిక్గా గీ చేసాం కదా, ఆ గీ అనమాట. ఇటువంటి చూసారా, ఆ రోజు గడ్డ కట్టలేదు కదా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కట్టిందో. మేము ఇంకా యూస్ చేస్తున్నాం, ఇప్పుడే యూస్ చేసి బయట పెట్టా, అందుకే అది కూడా కరిగింది అనమాట. ఇప్పుడు ఈ నెయ్యిని మనం హెల్దీగా టేస్టీగా చేసుకుని సున్నుండలకి యూస్ చేస్తున్నాం. సో ఆర్గానిక్ ప్లస్ ఆర్గానిక్, హెల్దీ. వచ్చేసి మనం గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో నుంచి మనం చూడదాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నెయ్యి విడిగా పెట్టానండి, కాకపోతే బాగా చల్లగా ఉంది వాతావరణం, అందుకని చెప్పి కరగలేదు. ఇప్పుడు మనం కొద్దిగా హీట్ చేసి కరిగిద్దాం కాబట్టి చక్కగా కరిగిపోతుంది వెంటనే, కొద్దిగా వేడి తగలగానే. ఎంత బాగుంది తెలుసా అండి ఫ్లేవర్ అయితే. మీరు నా వీడియో చూడనట్టయితే డూ చెక్అవుట్, లింక్ డిస్క్రిప్షన్. ఇప్పుడైతే మనం ఉండలు చుడదాము. ఉండలు చుట్టడానికి మనం బీచ్లో ఇసుకంతా పక్కకు జరిపి మనకు కావాల్సింది ఎట్లయితే పెట్టుకుంటామో అట్లానే ఇట్లా ఇదంతా సెపరేట్ చేసి మనకు కావాల్సింది గొయ్య తీసి పెడదాం. ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకుందాం. మనం ఇప్పుడే వేడి చేసాం కదా, క్యూట్ నెయ్యి.
కాలుతుంది. సో ఆరాటంగా చేపెట్టకూడదు. ఫస్ట్ థింగ్ ప్రికాషన్స్ కూడా చెప్తున్నానండి నేను, ఎందుకైనా మంచిదని చెప్పి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. సరే అండి, ఇప్పుడు మనం నెయ్యి అయితే వేసాం కదా, ఇది ఓన్లీ నెయ్యితోనే చుట్టాలంటే నేనేంటంటే నెయ్యి సరిపోద్ది అనుకున్నాను, ఇది అసలు ఉత్తనే పీల్చుకుంటుంది. ఇట్లా కొట్లా మన టేస్టీ సున్నుండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇక్కడ మనం పెట్టుకుందాం నీట్గా. ఇప్పుడు ఇట్లానే మన ఈ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యితో మిగిలిన సున్నుండలు కూడా చూడదామన్నమాట. చుట్టుకుంటూ మీరు దీన్ని ఏం చూస్తారు, కబుర్లు చెప్తాను రండి. చెప్తా అన్నాను కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు గుర్తుందా అండి, ఇప్పుడంటే మనకి మిక్సీ వచ్చేసింది, అంత ఈజీ అయిపోయింది. కానీ చిన్నప్పుడు మనకి మిక్సీ లేనప్పుడు మనం ఏం చేసేవాళ్ళం మీకు గుర్తుందా? నా చిన్నప్పుడు కూడా మేము చేసాము. తిరగలి యూజ్ చేసి ఆ తిరగలిలో పప్పు వేస్తే ఆ పప్పు ఇట్లా మనం ఇట్లా చేస్తాం కదా, చేసిన తర్వాత మనకి పొడి వచ్చేది. అట్లా నాకు గుర్తున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద రోలు ఉండేదన్నమాట. వాళ్ళు ఇప్పుడంటే అంత మనం ఇది చేస్తున్నాం, కానీ వాళ్ళకి ఏంటంటే అంత హెల్దీ కదండి. అప్పుడు మిక్సీ ఉన్నా వాడేవాళ్ళు కాదు. అమ్మమ్మ వాళ్ళు కూడా జస్ట్ చట్నీకి వాడేవాళ్ళు అంతే, అది కూడా లేదు. ఒక్కొక్కసారి మొత్తం రోల్ యూజ్ చేసి రోల్తోనే మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా కూర్చోబెట్టి రుబ్బించేవాళ్ళు అనమాట. సరదాగా అట్లా అందరు కజిన్స్ అందరూ వెళ్ళి చక్కగా సరదాగా రుబ్బి మనం చేతితో వేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు కూడా అట్లానే, ఇది అయితే మిక్సీ వేసాంలే, కానీ నాకు ఇదంతా చూస్తే అది గుర్తొచ్చింది అనమాట, అందుకే చెప్పాను. సో మీకు ఎంతమందికి గుర్తున్నాయి మీ చిన్ననాటి రోజులు? మీలో ఎంతమంది అట్లా తిరగలి యూజ్ చేశారు? ఇప్పుడున్న వాళ్ళకి అసలు తిరగలు అంటే ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు అసలు ఎవరి ఇళ్ళల్లో ఉండట్లే, పల్లెటూరులో అయితే ఉంటున్నాయి. మీలో ఎంతమంది యూజ్ చేశారు, ఎంతమంది చూసారు? ఇట్లా సున్నుండలు ఎప్పుడెప్పుడు చేసుకునే వాళ్ళు మీరు? నాకు కూడా చెప్పండి, నేను కూడా మీ కబుర్లు వింటాను. ఓకేనా? చూసారా, సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీకు కూడా కావాలా? ఎందుకండి ఇవైతే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఫస్ట్ టైం చేసినా సరే హ్యాండ్ పవర్ అనుకుంటా, చాలా బాగున్నాయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.